లోక్సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుంది అనే చర్చ మొదలవుతుంది. తెలుగుదేశం పార్టీ ఈ పదవి అడుగుతుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ పురంధేశ్వరి పేరు కూడా వస్తుంది. పురంధేశ్వరిని క్యాబినెట్లోకి తీసుకోకపోవడం వల్ల ఇంకా అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. దాంతోపాటు గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్ కూడా చేసింది. ఈ హిస్టరీ కూడా ఉండడం వల్ల ఈ డిమాండ్ పెరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ తీసుకోవాలా? చూస్తుంటే జేడీయూకు తెలుగుదేశం స్పందనలు కూడా తేడా ఉంది. జేడీయూ నాయకుడు కేసీ త్యాగి ఏమో క్లీన్ చెక్ బీజేపీకి ఇచ్చేశాడు. ఎందుకంటే అక్కడ జేడీయూకు బీజేపీ అవసరం ఉంది. బీజేపీ దయాదాక్షిణ్యాలపైనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు సపోర్ట్ పైన మోడీ ఉన్నాడు తప్ప మోడీ మద్దతు కోసం చంద్రబాబు నాయుడు ఆధారపడలేడు. ఈ పొలిటికల్ రియాలిటీలో ఉన్న తేడా వల్ల లోక్సభ స్పీకర్ అని చర్చ రావడంతోనే ఆగమేఘాల మీద జేడీయూ స్పందన ఏంటంటే ఇది బీజేపీకే దక్కుతుంది కదా, బీజేపీ పెద్ద పార్టీ కదా, ఎన్డీఏ అధికార కూటమిలో ఏది పెద్ద పార్టీ అయితే ఆ పార్టీకే దక్కుతుంది కదా అని వ్యాఖ్యానించారు. మరి ఎన్డీఏ వాజ్పేయి టైంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా పెద్ద పార్టీ బీజేపీయే. ఎందుకు మరి లోక్సభ స్పీకర్ తెలుగుదేశానికి ఇచ్చారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే టీడీపీకి ఎక్కడ లోక్సభ స్పీకర్ వస్తుందో అని చర్చలు జరుగుతున్న సమయంలో జేడీయూ బీజేపీ తరఫున బ్యాటింగ్ మొదలుపెట్టింది. సో బీజేపీకి సేవలో జేడీయూ తరించిపోతుంది. అందువల్ల అధికార కూటమికి దక్కుతుంది అనేది నిజం. స్పీకర్ పదవి అధికార కూటమికే దక్కుతుంది. అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు, అనుమానం లేదు. కానీ అధికార కూటమిలో ఎవరికి దక్కుతుంది అన్నది ఆ కోalitionలో ఆ కూటమిలో ఉన్న పొలిటికల్ అడ్జస్ట్మెంట్లో ఎవరికైనా దక్కచ్చు. తెలుగుదేశంకి దక్కినా బీజేపీకి దక్కినా అది కూటమికి దక్కినట్లే. అందువల్ల కూటమిలో పెద్ద పార్టీకే దక్కాలని ఎక్కడా రాజకీయ సాంప్రదాయము లేదు, చట్టము లేదు, రూలు లేదు. కానీ జేడీయూ ఎందుకంటోంది అంటే బీజేపీ తరఫున బ్యాటింగ్ చేయాలి అనేది జేడీయూ తపన. తెలుగుదేశం మాత్రం దీనిపైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సో రామ్మోహన్ నాయుడిని అడిగితే ఆయన చెప్పింది దీనిపైన ఎన్డీఏ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది అని మాత్రమే అన్నాడు. తెలుగుదేశం స్పీకర్కు పోటీలో లేదని, స్పీకర్ అడగడం లేదని మాత్రం ఎక్కడా లేదు. బహిరంగంగా లోకేష్ మాట్లాడింది అయితే మేము పదవులపైన ప్రెషరైజ్ చేయము, రాష్ట్రానికి ప్రయోజనాలపైనే ప్రెషరైజ్ చేస్తామని. కానీ రాష్ట్రానికి ప్రయోజనాలు దక్కాలన్నా కూడా తెలుగుదేశం లోక్సభ స్పీకర్ని అడగాలి. ఎందుకు అడగాలి? మీకు మహారాష్ట్రలో చూసాం, కర్ణాటకలో చూసాం, అంతటా జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఉత్తరాఖండ్లో చూసాం, అరుణాచల్ ప్రదేశ్లో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం. ఎక్కడైనా రాజకీయ పరిణామాలు ఏంటి? బీజేపీ కనుక తన మెజారిటీ పోతుంది అని అనుమానం వచ్చినా, మెజారిటీ కావాలి అని అవసరం వచ్చినా తన ప్రత్యర్థులనే కాదు మిత్రపక్షాలను కూడా లాక్కోవడంలో వెనక్కపోదు. ఇది బీజేపీకి ఉన్నటువంటి స్వభావం. ఎందుకంటే బీహార్లో లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించి జేడీయూను కూడా బలహీనపరిచిన హిస్టరీ ఉంది. శివసేన బీజేపీతో దూరం జరగడంతోనే శివసేనను చీల్చిన చరిత్ర కూడా ఉంది. అందువల్ల రేపు తెలుగుదేశం పార్టీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు. ఆంధ్రప్రదేశ్ డిమాండ్లను మోడీ అంగీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమైనా పక్కకు జరుగుతుంది అనే అనుమానం కనుక కలిగిందనుకోండి, తెలుగుదేశాన్ని చీల్చడానికి జేడీయూను ఇదే పరిస్థితి ప్రతి జేడీయూని చీల్చడానికి బీజేపీ వెనుకాడదు. ఎందుకంటే ఇది చరిత్ర చెప్పిన సత్యం కూడా. మనకు రాజ్యసభలో బీజేపీకి బలం కావాల్సి వచ్చినప్పుడు, రాజ్యసభలో బీజేపీ మద్దతుకి సరైన మెజారిటీ లేనప్పుడు తెలుగుదేశానికి చెందిన 4 ఎంపీలని బీజేపీ తీసుకొని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమైనట్లు కూడా ప్రకటించారు. సో అందువల్ల ఈ చరిత్ర మనకు కళ్ళ ముందు కనబడుతుంది కదా. అందువల్ల అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు టీడీపీ తన ఎంపీలను కాపాడుకోవటానికి లోక్సభ స్పీకర్ పదవి కనుక చేతిలో ఉంటే చాలా ఉపయోగపడుతుంది. ఇదేమో రేపే జరుగుతుందని అనడం లేదు, టీడీపీని బీజేపీ చీలుస్తుంది అని నేనే కంక్లూజన్కు రావడం లేదు. కానీ రాజకీయ పరిణామాలు ఎటువైపు తిరుగుతాయో ఎవరమూ చెప్పలేము. ప్రభుత్వాలే పడిపోతాయనుకున్నప్పుడు పార్టీలు ఏ స్థాయికి వెళ్తాయన్న దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
పివి నరసింహారావు హయాంలో తెలుగుదేశం చీలిక చూసాం, జార్ఖండ్ ముక్తి మోర్చా గందరగోళం చూసాం, ఇవన్నీ కూడా చూస్తాం. ఎందుకంటే ఇది వాజ్పేయి యుగం కాదు. వాజ్పేయి యుగం అయితే మెజారిటీ లేకపోతే ఒక్క ఎంపీ తక్కువ పడ్డా రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. అది అటల్ బిహారీ వాజ్పేయి కాలం. ఇది నరేందర్ దామోదర్ దాస్ మోడీ కాలం. అందువల్ల అధికారం పోతుంది అనుకున్నప్పుడు ఏ రకమైన ఆపరేషన్ అయినా చేస్తాను, అధికారం కావాలనుకున్నప్పుడు ఏ రకమైన ఆపరేషన్ చేస్తాను. ఇది అనేక రాష్ట్రాల్లో మనం చూసినటువంటి అనుభవమే కదా. అందువల్ల ఇప్పుడు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో జరిగిన ఆపరేషన్లు కేంద్రంలో జరగదన్న గ్యారంటీ ఏమీ లేదు. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజాస్వామిక పరిరక్షణకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజకీయ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉండేందుకు స్పీకర్ పదవి కీలకమవుతుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్. స్పీకర్ ఎలా అంటే అలా. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం స్పీకర్కి అంత అధికారాలు ఉన్నాయి. స్పీకర్ డిసిషన్ చెప్పాకనే కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి తప్ప అప్పటిదాకా ఇన్వాల్వ్ కావు. అందువల్ల స్పీకరు నిర్ణయం అనేది కీలకమవుతుంది కనుక ప్రభుత్వాలు పతనమవుతాయా అనే దశ వచ్చినప్పుడు, రాజకీయ పార్టీలు చీలికలు ఎదుర్కొన్నప్పుడు, పార్టీ ఫిరాయింపులతో అధికారమే మారుతుందన్న వాతావరణం ఏర్పడినప్పుడు స్పీకర్ కీలకమవుతుంది. అందువల్ల స్పీకర్ పదవి తెలుగుదేశం తీసుకోవడం వల్ల ఆపరేషన్ లోటస్కు భవిష్యత్తులో కనుక జరిగితే చెక్ పెట్టచ్చు. అందుకే బహుశా బీజేపీకి కూడా స్పీకర్ పదవి తమకే కావాలని పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీకు కావాలంటే ఏదైనా ఇస్తాం కానీ స్పీకర్ ఇవ్వము అని. అందువల్ల స్పీకర్ పదవి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగుదేశం, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియాస్ పార్లమెంటరీ డెమోక్రసీ, తెలుగుదేశం పార్టీ స్పీకర్ పదవి తీసుకోవడం శ్రేయస్కరం.